హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకా ఉదయాన్నే లేచేసి పూజ గది అయితే మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి దీపం పెట్టేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంకా ఉదయాన్నే వంట అయితే చేస్తూ ఉన్నా. ఇంకా ఉదయాన్నే బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను. బెండకాయలు అయితే కడిగి పక్కన పెట్టేశాను. వాటర్ మొత్తం నీట్గా కిందకు దిగిపోయిన తర్వాత కట్ చేస్తున్నాను. బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతూ ఉంది కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటోనండి, బెండకాయలు బాగా డీప్గా ఫ్రై చేస్తే బాగుంటుంది, కానీ మా పిల్లలు కొంచెం వేగకపోతే బంకగా ఉంటుంది కదా, అలా ఉంటే అస్సలు తినరు. సరే ఇంకా ఏదో ఒకటిలే అనేసి ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకి టిఫిన్స్ ఏం పెట్టినా స్కూల్కి ఖాళీ చేసుకొని వస్తారు, కానీ అన్నం పెడితే మాత్రం అది ఇంకా ఒక ముద్దైనా వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఏంట్రా అంటే, మమ్మీ నాకు ఇంకా సరిపోయింది మమ్మీ నాకు అంటారు మా పిల్లలైతే. సరేననేసి ఇంకా కూరగాయలతో కట్ చేస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళ స్కూల్లో టీచర్స్ ఏమో లంచ్కి అన్నమే పెట్టాలి, టిఫిన్స్ పెడితే మిగతా పిల్లలు గొడవ చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళేమో మా పిల్లలేమో తినరు. సరే ఇంకా అలాగే చిన్నగా అలవాటు చేసేద్దామని ఇంకా లంచ్ అయితే పెడుతూ ఉన్నా. తిన్నంతలో వాళ్ళే తింటారులే అనేసి ఇంక ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తూ ఉన్నానండి. కడిగి పెట్టేసాను. రాత్రి జిగటగా బంకగా ఉంటాయి కదా, కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకా కళాయి అయితే పెట్టేసి స్టవ్ మీద ఇంకా బెండకాయ అయితే ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇంకా జిగురుగా అయితే వచ్చేసింది. ఇప్పుడు బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేసాను. కొంచెం సేపు ఆరిపోతే జిగట అనేది తగ్గుతుందని ఇంక ఈలోపు చట్నీ వేసేద్దామని పల్లి చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా కొంచెం పల్లీలు అయితే వేయించేసి కొంచెం పచ్చిమిర్చి అయితే వేసేస్తాను. పచ్చిమిర్చి బాగా ఘాటు ఉన్నాయండి మిరపకాయలు, అందుకని 2 మిరపకాయలు వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, చింతపండు వేసేసి బాగా తిప్పేసేసాను. బాగా వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసేస్తూ ఉన్నా. వేగిపోయిన తర్వాత తీసేసేసి పక్కనైతే పెట్టేసేసాను మిక్సీ పట్టడానికి. వీటిలోపు బెండకాయలు ఫ్రై అయితే చేసేద్దాంలే అనేసి పోపు అయితే పెట్టేస్తా ఉన్నా. కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి అయితే వేసేసి పప్పు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా కరివేపాకు అయితే లేదండి, అయిపోయింది. ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత బాగా తిప్పేసేసాను. వేరే కళాయిలో పెట్టేస్తూ పోయేదండి. ఇంకా ఏదో స్కూల్గా హడావుడి అయిపోతుంది, టైం అయిపోతుంది అనేసి ఇంక ఈ కళాయి పెట్టేశాను. ఈ కళాయిలో పెట్టేస్తే అంత డీప్ ఫ్రై ఏం రాలేదు కర్రీ. సరే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని తిప్పేస్తూ ఉన్నా. పసుపు వేస్తాను. బాగా తిప్పేసాను. బాగా జిగురుగా ఉంది. మూత పెట్టేసాను. వీటితో వేగుతూ ఉంటాయి. వేగుతూ ఉంటాయి. బాగా ఇంకా వేగాలి. బాగా
ఎంత వేగినా బంక్ అయితే పోలేదండి ఈసారి ఈ కళాయిలో. అలా అని డీప్ ఫ్రైడ్ కూడా ఎక్కువ తినొద్దని చెప్తున్నారు కదా ఈ రోజుల్లో డాక్టర్స్. డీప్ ఫ్రై ఐటమ్స్ తినొద్దని చెప్తా ఉన్నారు కదా చాలా ఎక్కువగా. ఏవైనా కూరగాయలు ఉడకబెట్టుకొని తింటే ఫ్రెష్గా బాగుంటాయండి. ఇంకా కొంతమంది అయితే పచ్చివే తింటారు, అది ఇంకా హెల్దీ అంట, పచ్చి బాగా నీట్గా కడుక్కొని తింటే. ఇంకా సరే అనేసి ఇంకా నేనైతే ఇంకా ఒక చట్నీ అయితే వేసేద్దామని ఇంకా పల్లి చట్నీకి అయితే రెడీ చేస్తూ ఉన్నా. చట్నీ అయితే వేసేస్తూ ఉన్నా, పల్లి చట్నీ. రోజు కావాలండి మా పిల్లలకి ఇంట్లో చట్నీ కూడా. ఒక పూట కూడా చట్నీ లేకపోతే తినలేరు. చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మిక్సీ పెట్టేసాను. మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలోకి అయితే వేస్తాను. ఇంకా పోపు అయితే పెట్టాలి. ఇంకా ఈలోపు కొంచెం రాగి దోశ అయితే వేసేద్దామని ఇంకా కొంచెం ఉప్మా రవ్వ, కొంచెము పెరుగు, ఒక కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు పెరుగు అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకొక కప్పు రాగి పిండి అయితే వేసాను. రాగి పిండి వేసేసి బాగా కలిపేసి మిక్సీ పెట్టేస్తూ ఉన్నా. రాగి దోశ అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా రాగి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ పెట్టేసాను. ఇంకీలోపు బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది, ఏగిపోయింది. వేగిపోయింది కదా అనేసి కొంచెం కారం అయితే వేసేస్తూ ఉన్నా. కారం వేసేసిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము అయితే వేసేస్తాను. చాలా బాగుంటాయండి కొబ్బరి తురుము వేసుకుంటే కూరల్లో. కొంచెం పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా అన్నం ఉడికిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి చట్నీ కూడా వేసేసాను. ఇంకా దోశలు అయితే వేయాలి మా పిల్లలకి. సరే ఇంకా దోశలు అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసేసి చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. చట్నీలోకి పోపు అయితే పెట్టేశాను. ఇంకా చట్నీలోకి పోపు పెట్టేసిన తర్వాత ఇంకా రాగి పిండిలోకి కొంచెం కూరగాయ ముక్కలు అయితే కట్ చేసి వేయించేస్తూ ఉన్నా. కొంచెం జీలకర్ర అయితే వేసాను, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుతున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం టమోటా అయితే వేయించేసాను. అవి కూడా బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే అందులోనే వేసేస్తూ ఉన్నా. వేగిపోయిన తర్వాత ఇంకా వాటిని రాగి పిండిలో అయితే కలిపేస్తూ ఉన్నా.
కొంచెం ఊతప్పల్లాగా వేసేద్దాంలే అనేసి కలిపేస్తూ ఉన్నాం. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నా, రాగి దోశలు అయితే. ఇట్లా వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటాయండి, చాలా రుచిగా కూడా ఉంటాయి, బాగా ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ కదా రాగి దోశ. దోశ అయితే వేస్తాను. మా పిల్లల్ని అయితే లేపి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేయాలి. పిల్లలిద్దరికి స్నానం చేయించి రెడీ చేయాలి. ఈలోపు దోశ అయితే వేగిపోయింది, ఒక పక్క కాలిపోయింది, ఇంకొక పక్క కాలాలి దోశ బాగా. ఇంకా దోశ అయితే వేస్తాను. ఇంకా మా పిల్లలకి స్నానం చేయించేసి ఇంకా రెడీ అయితే చేస్తాను. ఇంకా మా బాబుకి టిఫిన్ అయితే పెట్టాలి పిల్లలకి. మా బాబు చూడండి, ఉదయాన్నే టీవీ పెట్టేసుకొని కూర్చున్నాడు. తన పని కూడా తను చేసుకోడు అస్సలు కూడా. ఇంకా అలాగా కూర్చుండిపోయాడు. పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను టిఫిన్ అయితే తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళాను. మా పాప చూడండి అక్కడ దండం పెట్టేసుకొని వచ్చేస్తూ ఉంది పాపకి. పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. మా బాబు చూడండి కుర్చీలో కూర్చొని అలాగా టీవీ చూసేస్తూ ఉన్నాడు. నేనైతే పిల్లలు టిఫిన్ పెట్టేస్తా ఉన్నా తీసుకొచ్చుకొని. పిల్లలు టిఫిన్ పెట్టేసేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టాలి. తినరా బాబు అని ఎంత అరుస్తున్నా మా బాబు అయితే టీవీయే చూస్తున్నాడండి. అస్సలు అయితే తినడం లేదు. సరేనని ఇంకా అలానో ఇలానో టిఫిన్ అయితే పెట్టేశాను. మా పాపకు పెడితేనే మా పాప ఏమి తినలేదు. సరే తరగతి 9కి కదా స్కూలు, ముందు వాడిని పంపించేద్దాంలే అనేసి వాడికైతే టిఫిన్ పెట్టేస్తా ఉన్నా. మా పాప చూడండి తినమంటే చేతిలో పెట్టేసుకొని ఎలా ఆడుతుందో దాన్ని. మా బాబాయ్ అలా కూర్చుండిపోయాడు కుర్చీలో. సరే ఇంకా నేను టైం అయిపోతుంది కదా అని ఫాస్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నాను బాబుకి. టిఫిన్ పెట్టేసేసి ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే ఇంకా తర్వాత ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి, ఇంకా చాలా పని అయితే ఉండిపోయింది. మా పాప చూడండి టిఫిన్ తింటావా అంటే నాకు వద్దని అక్కడ వేసేస్తూ ఉంది. సరే ఇంక ఉదయాన్నే కొంచెం పాలైన తాపుదాంలే అనేసి ఇంకా అలాగా మా బాబుకి అయితే పెట్టేస్తూ ఉన్నా. పిల్లలు స్కూల్ ఉందంటే అస్సలు రావరండి. అదే స్కూల్ లేదంటే ఉదయం 6 గంటలకు 7 గంటలకి లేచేసి గొడవ చేస్తుంటారు. సరే పిల్లలకి స్కూల్ లేదు, హాలిడే కదా, 1 గంట అలా ఎక్కువసేపు పడుకుందామని పడుకోనివ్వరు, ఉదయాన్నే లేచేస్తారు. మా బాబుకి అయితే పాలు వేడి చేసి ఇచ్చేసాను. ఇంకా మా పాప చూడండి ఇంకా అలానా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నిన్నటివి బట్టలు అయితే పక్కనే పెట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అనేసి ఇంకా బట్టలు అయితే మడతలు పెట్టేస్తూ ఉన్నా. ఈ బట్టలు మడత పెట్టడానికి కూడా ఒక మిషన్ వస్తే బాగుండండి. ఎంత చిరాకు వేస్తుందో బట్టలు మడత పెట్టాలంటే, కానీ తప్పదు కదా, అలాగా మడత పెట్టేసేయాలి. ఇంకా ఫాస్ట్గా బట్టలు అయితే మడత పెట్టేస్తూ ఉన్నా. బట్టలు మడత పెట్టేసేసిన తర్వాత ఇంకా మా పాపని అయితే మళ్ళీ స్కూల్ నుండి వీళ్ళు తీసుకురావాలి. మళ్ళీ ఈరోజు 1 గంటకే తీసుకెళ్ళమన్నారు. అలాగా మడత పెట్టేయండి, ఎంత నీట్గా మడత పెట్టినా మళ్ళీ లాగేస్తూనే ఉంటారండి వీళ్ళు. సగం జీవితం బట్టలు మడత పెట్టడానికి సరిపోతూ ఉంటుంది. ఇంకా మడత పెట్టేసి అక్కడెక్కడ పెట్టేస్తానా మళ్ళీ లాగేస్తూ ఉంటారు వీళ్ళు, దానికని దీనికని.
ఒక పక్క పెట్టినా కూడా చాలా నీట్గా అయితే తీసుకోరు. ఇంకా మా పాప కూడా బట్టలు అయితే మడత పెట్టేస్తూ ఉన్నాం. ఇంకా మా పాపను తీసుకొచ్చిన తర్వాత ఇంకా కొంచెం బయటికి అయితే వెళ్ళాలి. కొంచెం ఫ్రూట్స్ అయితే లేవు పిల్లలకి బాక్స్లో పెట్టడానికి, స్నాక్స్ కింద ఇంకా వెళ్ళి తీసుకురావాలి. ఈరోజు బయట ఎండ కూడా బాగానే ఉందండి. ఇంకా ఎవరు సెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉన్నా బట్టలు. ఇంకా బట్టలు పెట్టేసేసిన తర్వాత ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది కదా అనేసి ఇంకా ఉదయాన్నే కాబూలి శనగలు ఉంటే గుగ్గుళ్ళ కింద అయితే నానబెట్టేసానండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా చేద్దాంలే అనేసి కుక్కర్లో అయితే ఉడకపెట్టాను. 2 విజిల్లు ఉడికిపోయాయి శనగలు. ఇంకా అవి కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. ఉదయాన్నే నానబెట్టేసాను. లాగానే నానిపోయాయి బాగా. 2 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికాయి. ఇంకా వాటిని అయితే వడకట్టేసేసి ఒక బౌల్లో అయితే వేసేసి దాంట్లో కొంచెము ఉల్లిపాయ ముక్కలు వేసాను, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం టమోటా ముక్కలు, కొంచెం చాట్ మసాలా వేసేసి బాగా తిప్పేస్తూ ఉన్నా. తిప్పేసిన తర్వాత కొంచెం నిమ్మరసం అయితే పిండేస్తూ ఉన్నాను. ఆ శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే అదేనండి. ఇంకా మాకు శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.